ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథ ఒక పల్లెటూరి కథ, ఒక మధ్యతరగతి కథ. ఈయన పేరు పెదరాయుడు. పచ్చటి పంట పొలాల మధ్య తన కూతురుతో కబుర్లు చెప్పుకోవడంతో స్టార్ట్ అవుతుంది ఆయన రోజు. వీళ్ళు పని వాళ్ళు, ఒకళ్ళు ఫాస్ట్ గా మాట్లాడతారు, ఇంకొకరు స్లోగా మాట్లాడతారు. అందుకే వాళ్ళ పేర్లు ఫాస్ట్ అండ్ స్లో నెట్వర్క్. అవి తగ్గించడానికి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అవుతుంది. బాధల్లో నేను ఏడుతుంటే ఈయన చిన్నరాయుడు, పెదరాయుడు వాళ్ళ తమ్ముడు గారు. వీళ్ళ మధ్య చాలా గొడవలు ఉన్నాయి, మాట్లాడుకోరు. ఫాస్ట్ నెట్వర్క్ పెదరాయుడు దగ్గర, స్లో నెట్వర్క్ చిన్నరాయుడు దగ్గర పనిచేస్తారు. వాళ్ళు మాట్లాడుకోరని వీళ్ళు కూడా మాట్లాడుకోరు. అది కేవలం పనికి వెళ్ళేటప్పుడు, పనిలో ఉన్నప్పుడు మాత్రమే. పని నుంచి తిరిగి వచ్చాక ఎంత లేట్ అండి? ఏం లేదయ్యా, బుడ్డోడు బడికి వెళ్ళని మారం చేస్తున్నాడయ్యా. అని పంపించొచ్చేసరికి లేట్ అయిందయ్యా. ఏంటోరా ఈ కాలం పిల్లలు, బడికి వెళ్ళడానికి సైకిళ్ళు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అయినా కానీ బడికి వెళ్ళడానికి మారం చేస్తున్నారా ఏంటో. అప్పట్లో మేము బడికి పోవడానికి 10 కిలోమీటర్లు, రావడానికి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళొచ్చేవాళ్ళం రా. మరి అంత కష్టపడి చదివి ఉద్యోగం చేసుకోకుండా పొలం పనులు చేసుకుంటున్నారేంటయ్యా? అంటే నడుచుకుంటూ బడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయ్యేదిరా. మళ్ళీ అక్కడ తినేసేసి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయ్యేదిరా. పెదరాయుడు గారు కూడా ఆయన గురించి నా దగ్గర మాట్లాడకు. ఈయన పేరు రమణ గారు. ఊర్లో చిన్న హోటల్ నడుపుకుంటూ బతుకుతున్నారు. పల్లెటూరి కదా, ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. ఇతనికి ఆదాయం పెంచడానికి మన చిన్నరాయుడు పెద్దరాయుడు రోజు ఇక్కడే టిఫిన్ చేస్తారు. ఇలాగి అన్నట్టు మర్చిపోయాను, పండుగ వస్తుంది కదా, ఏమేం కావాలో లిస్ట్ రాసి ఉంచండి, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఈసారి పండక్కి చిన్నరాయుడిని కూడా ఇంటికి పిలుద్దామండి. శారదా, వాడు గురించి ఏదైనా మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. అదేంటండి, వచ్చే జన్మలో కూడా మీరు నా భర్తగానే రావాలని ఎన్నో వ్రతాలు చేస్తున్నారు, అలాంటిది నా మాట కూడా వినరా? ఏ చూడు శారదా, నీ బెదిరింపుకి భయపడేవాడిని ఏం కాదు నేను. రమణ, ఒకసారి ఎలారా? ఏంటయ్యా పిలిచారు? మన టిఫిన్ డబ్బులు ఇద్దామని. మంచిదయ్యా, సమయానికి ఇచ్చారు, సరుకులు అయిపోయినాయి, ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నానయ్యా. నాన్న డబ్బులు కావాలి. ఎంత కావాలి నాన్న? ఈ సరిపోతాలే. అదేంటయ్యా, సరుకులు అయిపోయినా అన్నావు కదా? పర్లేదయ్యా, నేను చూసుకుంటాను. ఇదిగో. వద్దుదయ్యా, పర్లేదు, నేను చూసుకుంటాను. ఎరా, జాబ్ చేసుకోవా? నేను నీకులా ఏ జాబ్ పడితే జాబ్ చేయనురా. మరి ఏం చేస్తావరా? నాకంటూ ప్యాషన్ ఉందిరా, అదే నేను చేస్తా. ఏంటో ఆ ఫ్యాషన్? ఏమోరా, నాకు తెలీదు, అదే ఆలోచిస్తున్నా. ఏమోరా, నీ ఇష్టం. మీ నాన్నగారు చాలా కష్టపడుతున్నారు, ఒకసారి ఆలోచించు. ఏ పోరా, నన్ను జాబ్ చేయమని ఇప్పుడు వరకు మా నాన్నే చెప్పలేదు, నువ్వేంట్రా చెప్పేది? అయినా నా లైఫ్ కేట్రా బిందాస్ గా ఉంది.
ఏట్రా చేతనా? అరే నా దగ్గర ఏ పవర్స్ ఉన్నాయరా? ఏం పవర్స్ అయ్యి? అరే రాత్ర పవర్ పోయిందిరా. 10 లెక్కటి లోపులు రావాలన్నాను, వచ్చేసిందిరా. అయ్య బాబాయ్ నిజమా? ఒరే సో నెట్వర్క్ అక్కడేం చేస్తున్నావు? రారా. ఈ విషయం మీ అయ్యగారు చెప్పరా? కరెంట్ పోయినప్పుడు చెప్తానురా. అయ్యో రమణ, లే 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 లే. రమణ గారు లేండి లేండి. జాగ్రత్త జాగ్రత్త, లేండి లేండి. ఏమైంది రమణ? ఏం లేదయ్యా, కొంచెం కళ్ళు తిరిగి. సరే అయ్యా, సరే రమణ, జాగ్రత్త. ఒరే ఆయన కొంచెం ఇంటి దాకా దింపిరా వెళ్ళి. అలాగేనయ్యా. ఎట్రా నిన్నే. చెప్పండి ప్రెసిడెంట్ గారు. మీ నాన్న చాలా కష్టపడుతున్నాడు రా. నువ్వు కూడా ఏదైనా జాబ్ చేసుకుని మీ నాన్న సహాయంగా ఉండొచ్చు కదా. ఏం చేయాలో నాకు తెలుసు ప్రెసిడెంట్ గారు, వెళ్తా. రే ఇలా చూడు, మనిషి ఉండగా వాల్యూ తెలియదురా, పోయాక తెలిసిన ఉపయోగం లేదు. సరే సరే. సరా మీకు ఇప్పుడు అర్థం కాదులే, వెళ్ళండి. ఎప్పుడు ఫోనేనా? పిల్లం కష్టపడుతుంది, సాయం చేద్దామని ఏం ఉండదు. ఎందుకుండదు? ఇలాగి నేను మడత పెడతానుగా. ఆగండి, ఎలా మడత పెట్టాలో చెప్తాను. ఇట్టా 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 ఇలా మడత పెట్టండి. ఎట్టా 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 ఇంతేనా? అబ్బా మీకే పని చేస్తారు. అయ్యగారు ఈ మధ్యన బాగా తింటున్నారు మీరు. అంతేనంటావా? ఏంట్రా ఆగిపోయి? మీ బాబాయ్ బాధపడుతున్నాడండి. ఏంటి మీ బాబాయ్ బాధపడుతున్నాడు. ఇలా చెప్తే అర్థం అవుద్ది. ఇప్పుడు చూడు. ఏంటి పెద్దది అలా దిగాలుగా కూర్చున్నావేంటి? ఏమీ లేదు ప్రశాంత్ గారు, ప్యాకెట్ ఆడాను. ఉన్న డబ్బులన్నీ పోయినాయి. ఇంటికి వెళ్తే మా ఆవిడ చెక్కేస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. చెక్కించుకో. అయ్యగారు ఆలోచిస్తున్నారు. అయ్యో ఇంతలా ఆలోచిస్తున్నారంటే మంచిదైతే చెప్తారంటవా? లెక్కేస్తున్నారు. అయ్యో చూడు ప్రసాద్, ఇడ్లీ మిగిలితే చట్నీ అడగొచ్చు గాని చట్నీ మిగిలితే ఇడ్లీ అడగకూడదయ్యా. నీ ఏదో మోటివేషన్ కంట మా ఆవిడ తిట్లే బాగుంటాయి. వెళ్ళిపోతున్నాడేంటి? చట్నీ తక్కువైంది ఏంటి? దీని అమ్మ జీవితం ఏంటి అలా వెళ్ళిపోతున్నాడేంటి? మీరేం చేయలేరని అర్థం వెళ్ళిపోతున్నారు. అది కదా అయ్యగారు, మీరు చెప్పింది బాగా అర్థమయ్యి వెళ్ళిపోతున్నారు అంటున్నాను. అది అలా చెప్పు. అవునయ్యా, మీరు బాగా చెప్పారు. అలా సైలెంట్ గా ఉండే బదులు ఏదైనా మాట్లాడొచ్చు కదా. అది కాదండి, పక్కింటి సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడికి. ఆపేయ్, ఇంకా ఆపేయ్. నువ్వు అలా సైలెంట్ గా ఉంటేనే అందంగా ఉంటావు తెలుసా. ఇంత సరదాగా ఉండే అన్నదమ్ములు ఎందుకు మాట్లాడుకోరు అంటే, ఒకరోజు చిన్నరాయుడు మద్యం మత్తులో క్షమించండి అయ్యా, తులమయ్యా, ఇద్దరు స్నేహితులమయ్యా, క్షమించండి అయ్యా. మోసం చేయాలని కాదయ్యా, చిన్నప్పటి నుంచి మీ స్నేహితులు అయ్యా. మన స్టేట్ లో కాదు, అన్నదమ్ముల బంధం, స్నేహ బంధం చాలా గొప్పదిరా. వాటిని వదులుకోకూడదురా.
మీ స్నేహ బంధానికి అండగా నేను ఉంటాను. అయ్యా ఎందుకయ్యా అన్నయ్య గారితో సరిగ్గా మాట్లాడరు? అది ఎప్పటిది కాదురా, ఆయన నా ప్రేమని నాకు దూరం చేశారా. అసలు ఏమైందయ్యా? ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను బులుకులొలుపు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను. తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను. వాళ్ళిద్దరు చాలా ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో రేపు మనం వెళ్ళిపోతున్నామా? మన వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. ఎక్కడికి వెళ్దాం? నాకు తెలిసిన వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నారు, అక్కడికి వెళ్దాం. అక్కడ నేను ఏదో ఒక పని చేసుకుంటా. సరే అయితే. రాయుడు ఏంటి నవ్య? వదులు రాయుడు. ఏమైంది నవ్య? రాయుడు నాకు పెళ్లి కుదిరింది, వచ్చే నెలలోనే పెళ్లి. అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయ్. నీతో వచ్చి నేను బాధలు పడలేను రాయుడు, నన్ను వదిలే రాయుడు. నాకు పెళ్లి కుదిరింది, వచ్చే నెలలోనే పెళ్లి. అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయ్. నీతో వచ్చి నేను బాధలు పడలేను రాయుడు, నన్ను వదిలే రాయుడు. వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదామని వెళ్ళిపోయాను రా. అక్కడికి వెళ్ళేసరికి గూడ్స్ బండి వచ్చింది, వెళ్ళలేకపోయాను. వాళ్ళన్న పెదరాయుడే ఈ విషయం వాళ్ళింట్లో చెప్పి ఆ అమ్మాయిని బెదిరించి వేరే పెళ్లి చేశారు అని తెలుసుకున్న చిన్నరాయుడు చాలా బాధపడ్డాడు. తన వల్లే తన తమ్ముడు చిన్నరాయుడు బాధపడుతున్నాడు అని పెదరాయుడు కూడా ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు. ఆ రోజు నుంచి చిన్నరాయుడు ఏ అమ్మాయిని ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేదు. ఆ బాధ నా గుండెల్లో గుణపంలా గుచ్చుతున్నారా. అరే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మత్తిచ్చేదేదో తెలుసారా? పుస్తకాలయ్యా. చిన్నప్పుడు పుస్తకాలు తీయగానే మొత్తం వచ్చేసేదయ్యా. కాదురా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మత్తెక్కిచ్చేది మందు. మందులోనే బాధలన్నీ మర్చిపోతున్నావు. నిజమేనయ్యా, కానీ రోడ్డు మీద తాగి తిరగడం ఏంటయ్యా? తాగేదేదో ఇంట్లో తాగచ్చు కదేంటయ్యా? ఇంట్లో వదినమ్మ ఉంటుంది కదా, ఆవిడ ఎదురుండాలంటే సైబో తప్ప. అది తీసుకొచ్చి ఫాస్ట్ నెట్వర్క్ పెదరాయుడికి చెప్పాడు. అయ్యా గారు మంచినీళ్ళు తాగుతారా? బాబు. ఈ పొద్దు నుంచి నీకు నాకు మాట లేవు. ఏమైందన్నయ్య? ఆనా నా మాటే శాసనం.
నేనంటే 2వ తరగతి ఫెయిల్ అయ్యాను, మీరు 4వ తరగతి పాస్ అయ్యారు కదండి. మీకు చెప్పేంత దాని కాదు గాని ఎందుకండి చంద్రాయన్ని వెళ్ళిపోమన్నారు? శారదా, 2వ తరగతి ఫెయిల్ అయిన నువ్వు 4వ తరగతి పాస్ అయిన నన్ను నిలదీస్తావా? నీకేం తెలుసని? ఇలా మాట్లాడే స్వేచ్ఛ ఉండదని, నాకన్నా పెద్ద చదువులు చదివిన వాళ్ళని చెయ్యొద్దని ఆ రోజుల్లో మా నాన్నగారికి చెప్పాను. అప్పుడు ఆయన వినుంటే ఇప్పుడు ఈ అవమానాలు పడాల్సి వచ్చినా. వదిన గారు, నా వల్ల మీరు గొడవ పడద్దు, నేను వెళ్ళిపోతున్నాను. పెళ్ళి ఎలాగో చేసుకోలేదు, కనీసం బయట ఉంటే తనకు నచ్చినట్టు ఉంటాడు కదా అని అలా సిగరెట్ వంగితో పెదరాయుడు చిన్నరాయుడిని ఇంట్లో నుంచి పంపించేస్తాడు. అరే చిన్న, నాకు ఆరోగ్యం బాగాలేదురా, నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళరా. ఏంట్రా లేవా? సర్లే, నేనేదో చూస్తానులే. నాన్న ఒక్క నిమిషం. రేపండు ఒక 500 కావాలరా. దేనికిరా? నాన్న కుట్లు పోలేదురా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అర్జెంట్ రా. నీకు మళ్ళీ ఇచ్చేస్తాను రా. ఏంట్రా ఇచ్చేస్తావా? ఎలా ఇచ్చేస్తావరా? ఏ రోజైనా పనికెళ్ళావా నువ్వు? అరే పండు, రేపు ఎలాగైనా ఇచ్చేస్తాను రా. నా దగ్గర అయితే లేవురా బాయ్, వెళ్ళి ఎవరన్నా అడుగు. ఒరే డాక్టర్, నువ్వు అర్జెంట్ గా రామనాథ్ ఇంటికి వచ్చి. అర్జెంట్ గా నువ్వు వెళ్ళి రాసేస్తుంది. గమ్మును వెళ్ళి నువ్వు. అమ్మా, ఇద్దరికి సరిపడా క్యారేజ్ కట్టు. చూడు, ఒక ఏజ్ వచ్చాక అమ్మా నాన్నలకి పిల్లల అవసరం ఉంటుందిరా. కొందరు పిల్లల్ని తిట్టు కొట్టు లైన్లో పెట్టుకుంటారు, మరి కొందరు వాళ్లే మారతారు కదా అని ఎదురు చూస్తూ ఉంటారు. మీ నాన్నలాగా నీకు 3 పూట తిని పెడతానికి ఆయన ఎన్ని రోజులు వస్తున్నాడు తెలుసా? అసలు ఈ వయసులో ఆయన ఇంత కష్టపడాల్సిన పనే ఉందిరా? నీ గురించే కదా. అమ్మా నాన్న పరిస్థితులు అర్థం చేసుకున్న చదువులు నీకెందుకురా? సరే పాస్తే ఏంట్రా ఇలా దిగలగా కూర్చున్నా? మనసు బాధగా ఉందయ్యా. చెప్పుకో గాని నా బాధలతో పోల్చుకుంటే నీ బాధ బాధేంట్రా? లేక నేను ఒకడు నా ప్రేమానికి. సరే పదండి. గారు అయ్యగారు ఏమైందండి? బాబు అయ్యగారు, ఈ దెబ్బ కన్నా విసుగుడే కలిగిపోయింది, వదలరా. లేదా అయ్యగారు, మీరు నా గుండెకాయ. కూరలో బెండకాయ ఏం కాదు, వదిలే. అలా చూత్రం వెంటారు మైదా పిండి. హాస్పిటల్ తీసుకెళ్తాను అయ్యగారు. లేవండి, జాగ్రత్త అండి. లేవండి లేవండి.
నెమ్మదిగా డాక్టర్. అబ్బా కుటుంబంలో ఉండే అందరి మధ్య ఒక పాసం ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు దాని వాల్యూ మనకు తెలియదు, కానీ కుటుంబంలో ఎవరికైనా సమస్య వస్తే నాకేమైనా పర్లేదు కానీ నా వాళ్ళని కాపాడుకోవాలి అనే ధైర్యాన్ని ఇస్తుంది అది.